చప్పట్లు కొడుతూ హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పుదాం. మంచిది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ 84వ ఉజ్జీవ మహాసభలు యవనస్తుల కూటములో ఈ విధముగా మీ మధ్యలోనికి రావడము దేవుడిచ్చిన మహాకృపకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ అవకాశం కలిగించిన దైవజనులు అభిషేక్తులు నోయల్ సామెలయ్య గారికి, సంగమునకు, కుటుంబానికి మా వందనాలు. అలాగనే రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటున్న భగవాన్ దాసయ్య గారికి, అలాగనే కమిటీ వారందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ PYPA ప్రెసిడెంట్గా ఉంటున్న ప్రేమ్ కుమార్ అయ్య గారికి, అలాగనే సెక్రటరీగా ఉంటున్న ఇజ్రాయెల్ గారికి, కోఆర్డినేటర్స్కి అందరికీ ప్రభుపేట మీ అందరికి వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ కూడా తెలంగాణ PYPA అలాగనే స్టేట్ కౌన్సిల్ తరపున మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. చెబుదాం అందరం గట్టిగా, దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఎత్తి చెబుదాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యవనస్తులము గనక, యవనస్తుల కూటము గనక యవనస్తులలాగా ఉండాలి, యవనస్తులలాగా గర్జించాలి, యవనస్తులలాగా హల్లెలూయా చెప్పాలి. IPC అంటే హల్లెలూయా, హల్లెలూయా అంటే IPC కనుక రెండు చేతులు ఎత్తి చెబుదాం గట్టిగా, దేవునికి హల్లెలూయా స్తోత్రములు. అవి ఉచితమైనవి, దానికి మీ దగ్గర ఏం ఛార్జ్ చేయట్లేదు. పెద్దయ్య గారు ఫ్రీగానే దేవుడు మీకు అది ఫ్రీ ఇచ్చాడు కనుక చేతులున్న వాళ్ళు గట్టిగా రెండు చేతులు ఎత్తి హృదయాంతరంగముల నుంచి సత్యదేవుడైన యేసయ్యకు, సజీవుడైన దేవుని ఎదుట నిలబడి యవన బిడ్డలుగా నిలిచిన మనలందరి పక్షమున ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన అభిషేకము చేత మనలందరిని అభిషేకించినట్లుగా నోరారా, గొంతారా, హృదయాంతరంగముల నుంచి చేతులెత్తి చెబుదామా? రెండు చేతులెత్తి సరిపోలా, 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 సరిపోలా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. 2002వ సంవత్సరంలో ఇదే స్థలంలో నిలబడి బైబిల్ ట్రైనింగ్ చేశాం. అప్పుడు అనుకునేవారు, ప్రభువా ఇంత పెద్ద దైవజనులు నిలబడిన స్థలంలో ఏనాడైనా నిలబడే అవకాశం వస్తుందా అని అనుకున్నాను. పెద్దయ్య గారు, నోయలయ్య గారి మహా ఆలోచన ప్రకారం అల్పుడినైన నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అయ్యగారికి వందనాలు. హల్లెలూయా చెప్దామా గట్టిగా, హల్లెలూయా. ఉజ్జీవం, యవనస్తుల ఉజ్జీవం ఈ మధ్యాహ్న కాల సమయంలో బలముగా ఉండాలి. ఎట్లుండాలి? బలముగా ఉండాలి. ఆ బలమే రాబోయే తరానికి ఒక అభిషేకముగా మారి అంత్య దినములలో IPC ఉజ్జీవం ప్రపంచానికి తాకినట్టుగా ఉండాలి. సరిపోలా. నేను మీతో మాట్లాడతాను, మీరు నాతో మాట్లాడాలి. మాట్లాడడము అని అంటే అయ్యగారు బాగున్నారని కాదు, హల్లెలూయా అని చెప్పాలి. అర్థమైంది కదా? హల్లెలూయా, హల్లెలూయా. తెలంగాణ ప్రాంతంలో కూడా PYPAకు నేను ప్రెసిడెంట్గా ఉంటున్నాను. ప్రతి ఏరియాలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం మా కౌన్సిల్ తరఫున. అక్కడ కూడా యవనస్తులను ఊరికే ఉంటే ఊరుకునేది లేదు అని చెప్తూ వస్తున్నాను. ఏమని? ఊరికే ఉంటే ఊరుకునేది, గట్టిగా మాట్లాడాలి, గర్జించాలి, ఉజ్జీవం రగిలించాలి. PM సామెల్ నాయన గారు చేసినటువంటి పరిచర్యలో అగ్నిలాంటి అభిషేకములో మనమందరము బలముగా ఒక దివిటిలాగా వెలగాలి అని చెబుతూ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా అదే మాటలు చెప్పి వెళ్తాను. చెప్పాలి. అట్లా కాదు, చేతులు కట్టుకోవడానికి ఇది ఉజ్జీవ సభ కాదు, యవనస్తుల సభ. హల్లెలూయా. రైట్. కీర్తనకారుడైన కీర్తనలో 127వ కీర్తనలో అంటాడు, యవన కాలమందు పుట్టిన కుమారులు. రైట్. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం. ఎటువంటి వారమట? బలవంతుని చేతిలో. బలవంతుని చేతిలో ఉన్న బాణము లాంటి యవనస్తులమైన మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ స్థానములో ఉండాలి అనే దాని గురించి కొన్ని మాటలు మీతో మాట్లాడుతాను.
బాణము స్థానంలో ఉంటే సరిపోదు. ఈ బాణము బలవంతుని చేతిలోనికి వెళ్ళాలి. బలవంతుడైన క్రీస్తును సారూప్యములోనికి, ఆయన చేతిలోనికి ఏ బాణమైతే వెళుతుందో ఆ బాణము శత్రువు యొక్క స్థానమును దూరము చేయడానికి, సాతాను సమూహపు కోటగూడలను కూల్చివేయడానికి ఒక బాణము బలవంతుడైన క్రీస్తుకు అవసరమై ఉన్నది. ఆ బాణము నీవైతే దేవుడు ఈ మధ్యాహ్నము నిన్ను సంధించి సాతానును ఓడించడానికి ఎదురు చూస్తున్న దేవుడై ఉన్నాడు. కేవలం మనమందరము బలవంతుని చేతిలో ఉన్న బాణము. అందుకే సామెతల గ్రంథములో అంటాడు, యవనస్తుల బలము వారికి అలంకారము అంటాడు. 21 సామెతలు 20:29 ఆ మాట అంటాడు. సామెతలు 20:29 చాలు. యవనస్తుని యొక్క బలము ఏంటట? అలంకారము. బలమైన యవనస్తులు బాణమును సంధించే దేవుని ఎదుట నిలిచిన వారైతే అది వారికి అలంకరణముగా మారుతుందట. చాలామంది యవన కాలం ఉంటున్న యవన బిడ్డలకు బలముంది, కానీ ఆ బలము బలవంతుని చేతిలో పడేంత బలము లేదు. యవనస్తులము చాలామంది అనుకుంటాం, మేము చాలా బలవంతులమండి, మాకు బలం ఉంది, జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, తెలివి ఉంది అని మనము ఆలోచిస్తాం. దేవుడు అంటున్నాడు, నీ బలము కానీ, నీ జ్ఞానము కానీ, నీ తెలివి కానీ ఆయన చేతిలో పడనంతసేపు నీ బాణము చాలా స్లోగా ప్రయాణమై వెళుతుంది. యవనస్తుని బలము ఎప్పుడైనా సరే అది ఉపయోగకరమైనదిగా మారాలి అనుకున్నప్పుడు క్రీస్తు చేతిలో ఉన్నదై ఉండాలి. క్రీస్తు చేతిని దాటిన ఏ బాణమైనా, క్రీస్తులో నుంచి జారిపోయిన ఏ బాణమైనా, క్రీస్తులో నుంచి జారిపోయిన ఏ యవనమైనా అది పడిపోయిన యవనమే కానీ పరిశుద్ధమైన యవనము కానే కాదు. ఒక యవనస్తుడు ఎప్పుడు బలవంతుడిగా మారుతాడు అని అంటే దేవుని యొక్క శక్తిని పొందుకున్నప్పుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములు అంటాడు, ప్రభు యొక్క శక్తి వలన మనము బలవంతులమై ఉన్నాము అని అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 ఎప్పుడు బలవంతుడమైతాము? చాలమ్మా అమ్మా దేవుని యొక్క శక్తి వలనే తప్ప ఏ యవనస్తుడు తన యవనమును బట్టి బలవంతుడు కానేరడు. హల్లెలూయా. చెబుదామా గట్టిగా, దేవునికి స్తోత్రం. ఒక యవనస్తుడు ఈ లోకంలో ఉన్నప్పుడు రోజు ప్రొద్దున లేచి వాకింగ్ చేస్తున్నాడట. అందరికీ వినబడుతుందమ్మా నా మాట? వాకింగ్ చేస్తున్నాడట. కొన్ని రోజులకు ఎక్సర్సైజ్ మొదలుపెట్టాడు, కండలు పెంచడము మొదలుపెట్టాడు. కండలు పెంచిన తర్వాత పెద్దయ్య గారు ఒకసారి అవకాశం ఇచ్చి, బాబు పాట పాడండి అని అంటున్నాడట. మీరు ఒక పాట పాడండి నాన్న అని అంటే, ఆ పాట పాడేటప్పుడు యవనస్తుడు తన మైకును ఇలాగ పట్టుకున్నాడట. అర్థమవుతుందా? చూస్తున్నారా నన్ను? ఇలాగ పట్టుకున్నాడట. పట్టుకొని గడికోసారి ఇలా అంటున్నాడట. దేని కొరకు? నేను ఒకప్పటి వ్యక్తిని కాదు, నేను ఇప్పుడు రోజు ఫిట్నెస్ చేసి ఎక్సర్సైజ్ చేసి కండలు పెంచాను గనక నా పాట కన్నా ఎక్కువగా నా కండలను, నా ఆర్మ్స్ని చూడండి అన్నట్టుగా ఇలా పెడుతున్నాడట. చాలామందికి అర్థం కాక, ఏంటి బాబు మొన్నటిదాకా బాగా నుండి ఇప్పుడు ఏమొచ్చింది, గడుకోసారి ఇలా ఇలా అంటున్నాడు అని పదే అంటున్నాడట. లాస్ట్కి అంటున్నట, ఈ బలము రోజుకు 3 గంటలు ఎక్సర్సైజ్ చేయడం వలన వచ్చింది, నాలాగా మీరందరూ బలవంతులై ఉండుండి అని చెప్పాడట. అర్థమైందా? ఈయన పాట దేని కొరకు పాడాడు? తన కండలను చూయించుకోవడానికి. నేనేమంటా, యవనస్తుడా, ఈ కండలను చూయించుకోవడానికి పాటలు పాడావనుకో, కన్నులకు ఇంపైనది ఏమైనా కనబడి ఆకర్షిస్తుండొచ్చు, కానీ
దాని వలన పాపము కలిగి పాపము పరిపక్వమై మరణమై పాతాళం పోతామనే సంగతి కూడా గుర్తెరిగి నిత్య జైవమైన దేవుని ఎదుట అన్నీ కప్పిపుచ్చుకొని ఆత్మానుసారమైన బలవంతులమై ముందుకు సాగాలి. చెప్పలే యవనస్తులు? హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలకు అందం అవసరమే, కానీ అందము మోసకరము కాకుండా చూసుకోవడము చాలా ప్రాముఖ్యం. యవన దశలో ఇవి మోసముతో బలవంతుడివని నిన్ను చూపించి ఆత్మానుసారమైన నువ్వు బలహీనుడిగా మార్చడమే సాతాను యొక్క మొదటి లక్షణం. నీ అందాన్ని చూపించి, నీ బలాన్ని చూపించి, నీ ధైర్యాన్ని చూపించి నువ్వు ఏదైనా చేయగలను అని నీతో అనిపించి దైవికముగా ఆత్మానుసారముగా నిన్ను పడగొట్టి శరీరానుసారంగా నిన్ను రూపాంతరము చేసి దేవునికి దూరము చేయడమే సాతాను యొక్క మొదటి లక్షణం. వాని చేతిలో నువ్వు పడితే బలవంతునివి అనుకుంటావు, కానీ నువ్వు జారిపోయిన బాణం అని గుర్తుంచుకోవాలి. చెబుదామా దేవునికి స్తోత్రం. యవనస్తుడు ఎప్పుడు కూడా తన అందాన్ని బట్టో తన బలాన్ని బట్టో బలవంతుడు అనుకోవద్దు. క్రీస్తు యొక్క శక్తిని బట్టి, ఆరాధనను బట్టి, ప్రార్థనను బట్టి, ప్రవర్తనను బట్టి, సంఘ పరిచర్యను బట్టి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వలన పొందుకొని దేవుని చేతిలో నిలబడిన వాడవై ఉండాలి. అది మాని శరీరానుసరమైన ఏ కార్యము చేసినా లోకానికి నువ్వు బలవంతుడు కనబడుతుండొచ్చు, కానీ దేవుని ఎదుట నువ్వు ఎప్పుడో బలహీనుడు అయిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. చెబుదామా గట్టిగా దేవునికి స్తోత్రం. బలవంతుడైన దావీదు కూడా ఒక సందర్భం వచ్చినప్పుడు బలహీనుడైపోయాడు. మీ అందరికీ తెలుసు, అది తెలుసు కదా మీ అందరికీ. బలవంతుడే ఒక గులకరాయితో చంపగలిగిన సామర్థ్యం, యుద్ధము చేయగలిగిన నేర్పరి, సింహాలతో పోరాడగలిగినటువంటి బలం అన్నీ ఉన్నాయి. కానీ ఒక సందర్భం వస్తుంది. ఏ సందర్భం అది? నిన్ను బలహీనపరిచే సందర్భం, నువ్వు బలహీన పడిపోయే సందర్భం. ఎక్కకూడని స్థలములో చూడకూడని దృశ్యాలు నీ కనుల పడినప్పుడు, సత్యదేవుని ఎదుట నువ్వు లేనప్పుడు, ఆ బాణము సంధించగలిగిన బలవంతుని చేతిలో నుండి నీవు జారిపోయిన ఆ క్షణం, పడిపోయిన నీ స్థితిలో పాపం ఆరంభమైపోతుంది. అప్పటి వరకు బలవంతుడే, అప్పటి వరకు ధైర్యవంతుడే, కానీ ఎప్పుడైతే ఎక్కకూడని ఆ మేడగది ఎక్కాడో, చూడకూడని ఆ దృశ్యాన్ని చూశాడో బలహీనుడైపోయాడు. హల్లెలూయా. అయిపోయాడా లేదా? చెప్పందామా గట్టిగా దేవునికి స్తోత్రం. ఊరికే కూర్చుంటే తెలంగాణలో అంటారు, ఊరికే కూర్చుంటే ఊసమెత్తు కూడా బలము రాదట. ఊసమెత్తు మీనింగ్స్ ఆవగింజంత. అర్థమైందా? ఊరికే కూర్చున్నాం అనుకోండి, ఊసమెత్తు కూడా బలము రాదు, బలహీనమైపోయి నిద్ర వస్తుంది. అందుకే గడికోసారి ఏం చేయాలి? ఎలా చెప్పాలి? చేతులెత్తి మా తెలంగాణలో ఒక పాట ఉంటుంది, నాకు ఇచ్చిన అవకాశంలో ముగిస్తా. యేసయ్య దేవుడని చేతులెత్తి మొక్కగా, మొక్కిన చేతులు పండగా, మొక్కని చేతులు దండగా. అర్థమైందా? తెలంగాణలో ఉంటుంది, తెలంగాణ సైడ్. యేసయ్య దేవుడని గొంతులెత్తి పాడగా, పాడిన గొంతులు పండగా, పాడని గొంతులు. అట్లుంటుంది, ఇట్లుంటాయి పాటలన్నీ. ఆ పాటలు మీకు వాడితే కొంచెం ఆ రకంగా ఉంటుంది, కానీ నేను ఈ పాటల మీద చాలా 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 పాడిపిచ్చి, కొట్టిపిచ్చి, నాట్లాడిపిచ్చి ముందుకు తీసుకెళ్తా. మీరు మంచోళ్ళు, దండగాని మీరు అనిపించుకోరు, పండగాని మీరు అనిపించుకుంటారని అనుకుంటూ రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పుదా. చెప్తామా గట్టిగా దేవునికి స్తోత్ర. ఒక బలవంతున్నే సాతాను పడగొట్టేసింది, ఒక గొప్పవానినే మోహపు చూపు వలన పడగొట్టేసింది, ఒక బలాఢ్యున్నే పడగొట్టగలిగిన సామర్థ్యం సాతానుకుంది. అంత గొప్పవాడు, దేవునితో మాట్లాడగలిగిన వాడు, సింహాలను చీల్చగలిగిన వాడు. సమూయేలు అతడు వస్తున్నప్పుడు ప్రత్యేకించబడి అతను అభిషేకించుమని సమూయేలు చేత దేవుని చేత మాట్లాడిపించుకున్నవాడు.
అటువంటి బలవంతుణ్ణి పడగొట్టగలిగిన సామర్థ్యం ఉన్న సాతానుతో పోరాడుతున్న యవనస్తుడా, నీ యవనం బలవంతుని చేతిలో ఉందా, జారిపోయిందా? లోకాశలకు, లోక తలంపులకు, లోక నడవడికి, లోకానుసరమైన కార్యములకు ప్రార్థన బందై, వాక్యము చదవక, ఆరాధన చేయక, సంఘ సావాసానికి రాక, లోక స్నేహం ఎక్కువైపోయి జారిపోయి ఉందేమో, నీ బలము సన్నగిలిపోయిందేమో. దేవుడు అంటున్నాడు ఈ మధ్యాహ్నం, నీ బలమును తిరిగి కాపాడుకోవడానికి, తిరిగి నువ్వు బలవంతుడవు కావడానికి, బాణములాగా వెళ్ళడానికి నా ఎదుటకు నీ వస్తే నీకు నేను నేర్పిస్తాను అంటున్నాడు. ఎవరు ఎదుకు వెళ్ళాలి యవనస్తుడు? హల్లెలూయా. కీర్తన గ్రంథం ఒక్కసారి తీయండి, మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 64:7. అమ్మా, దేవుడు కొట్టును, ఆమేన్. దేనితో కొట్టేవాడట దేవుడు? బాణముతో. ఎవరిని 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 దేవుడు బాణముతో వారిని కొట్టును. ఎవరిని? మనం ఎవరు అనుకుంటే వాణ్ణి, మనం ఎవరు అనుకుంటే. ఒక ఆయన అన్నాడు, అయ్యగారు ఎందుకు ఏమో ఆమె చూపులు నన్ను బాణములా గుస్తున్నాయి. అదేం పోయే కాలంరా నీకు? నాతోనే చెప్తున్నాడు, దేవుని కృపను బట్టి మాది కూడా ఇంత చిన్న సంఘమే అంటాడు. అయ్యగారు ఏంటో ఏమయ్యగారు, నాకు ఆమె చూస్తున్నప్పుడు ఆమె చూపులు నా వీపుకు, ఈ దరిద్రము, ఈ పోయే కాలం అన్న, అది పోయే కాలం నాన్న, దగ్గరుంది. అది మంచిది, ఆ మంచి కాలము కాదు అది. నీ బాణము వలన నిన్ను పట్టి దేవుడు సాతానును కొట్టాలనుకుంటున్నాడు. నీ ఒక బాణముగా ఉంటే ఆయన అంబుల పొదిలో నుంచి నిన్ను తీసి ఒక బాణముగా సంధించి సాతానుపై గురియొడ్డి కొడితే వాని గుండె పగిలేలా, వాని నాలిక వదిలిపోయేలా నిన్ను సంధించాలని దేవుడు అనుకుంటున్నాడు. దాని కొరకు ప్రార్థనలో, వాక్యములో, ఆరాధనలో, సంఘక్రమములో దేవుడు నీకు ఒక నేర్పరితనము నేర్పిస్తున్నాడు. మోషేనట ఐగుప్తు సకల విద్యలందు ప్రావీణ్యుడు. అటువంటి ప్రావీణ్యుడు గనుకనే ఇశ్రాయేలు సైన్యమును నడిపించగలిగిన సామర్థ్యం ఉన్నదని దేవుడు అతను ఎన్నుకున్నాడు. ఈ యవన కాలంలో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. భక్తిని ఎలా కట్టుకోవాలి, వాక్యం ఎలా చదవాలి, ఆరాధన క్రమం ఎలా నేర్చుకోవాలి, ఎలా లోబడాలి, ఎలా సహవాసము చేయాలి. హల్లెలూయా. మన సహవాసము భక్తి కలిగిన వారితో సహవాసం అయితే నిత్యరాజ్యములో నిలబడతాం. సౌలు దావీదును చంపాలనుకున్నాడు. యోనాతాను ఏం చేయాలనుకున్నాడు? దావీదును కాపాడాలనుకున్నాడు. యోనాతాను లాంటి స్నేహం అయితే చెయ్యి, యోనాతాను లాంటి స్నేహం అయితే చెయ్యి, తప్పులేదు. అది మంచి స్నేహం, శత్రువు నుంచి తప్పించేది. కానీ యూదా ఇస్కరియోతు లాంటి స్నేహం మాత్రము చేయొద్దు. దెలీలా లాంటి స్నేహం మాత్రం చేయొద్దు. ఇవి మంచివి కాదు. లోకములో కొన్ని మంచి స్నేహాలు ఉంటాయి, చెడగొట్టే స్నేహాలు ఉంటాయి, బలపరిచే స్నేహాలు ఉంటాయి, శత్రువు నుంచి తప్పించడానికి సహవాసములో ప్రార్థన చేసే స్నేహాలుంటాయి. నువ్వు ఏ స్నేహం కలిగి ఉంటున్నావు? దేవుడేమో నిన్ను ఒక పాత్రగా ఉపయోగించాలనుకుంటున్నాడు, బలం లేని పాత్రగా. ఎటువంటిదయ్యానంటే శత్రువును కూలగొట్టేటువంటి బలమైన స్పీడ్, నేర్పరితనము చేసి. ఒక మాట అంటాడు చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. ఎందుకనగా
దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల. చాలు, దేవుని వాక్యమే ఈ లోకములో బలమైనది. నువ్వు బలవంతుడిగా ఉండాలంటే, బలవంతుని చేతిలో ఉండాలంటే దేవుని వాక్యము నీలో ఉండాల్సిందే. దేవుని వాక్యము కాక మిగతా ఏది నీలో ఉన్నా అది నిన్ను బలహీనపరిచేస్తుంది. ఒక బలవంతుడే ఏదైనా చేయగలడు, బలము లేనివాడు ఏది చేయలేడు. ఈ లోకములో ఒక పోలీస్ డ్యూటీ కావాలన్నా బలవంతుడే కావాలి. ఒక మిలిటరీకి వెళ్ళాలన్నా బలవంతులే కావాలి. ఇంకా కొంచెం మనం లోకానుసారం ఇంకా చూసుకుంటే, ఒక రాజకీయ నాయకునికైనా ఎవరు కావాలి? బలవంతుడైన యవనస్తులే కావాలి. ఒక సినిమా యాక్టర్కైనా ఎవరు కావాలి? బలవంతుడైన యవనస్తులే కావాలి. సాతాను కూడా ఎవరు కావాలి? బలవంతులైన యవనస్తులే కావాలి. మరి దేవునికి ఎవరు కావాలి? దేవునికి ఎవరు కావాలి? మీరు చెప్పాలి. అయ్యగారు బలవంతుడే కాదు. బలవంతుడైన యవనస్తులు దేవునికి అవసరం లేదు. దేవుని చేత వాడబడిన యవనస్తులు దేవునికి కావాలి. లోకానికి కావాల్సింది ఆయనకు అవసరం లేదు. లోకానికి వేరై ఆయనకు దగ్గరై ఆయన అంబుల పొదలో నేను ఉంటాను, తండ్రి నీవు నన్ను సంధించు, నా ద్వారా సాతాను కోటగోడలు మీరు కూలగొట్టండి, దానికి నేను సిద్ధం అని ఏ యవనస్తుడైతే అంటాడో ఆ యవనస్తుని దేవుడు బలముగా వాడుకుంటాడు. అటువంటి యవనము కావాలి దేవునికి. అటువంటి యవనస్తులు కావాలి. అది కావాలి అని అంటే దేవుని వాక్యము నీలో ఉండాలి. హల్లెలూయా. ఏ వాక్యం ఉండాలి? ఆ వాక్యం ఉంటేనట అది రెండంచులు కలిగిన, అటు ఇటు అంటే ఆత్మను శరీరమును రెండిటిని శుద్ధి చేస్తుంది, రెండిటిని కడుగుతుంది, రెండిటిని బాగు చేస్తుంది. అయ్యగారు ఒకప్పటి ఉజ్జీవం లేదండి, లోకంలోనికి నానా రకాలైన బోధలు వచ్చేసాయి, లోకంలోనికి నానా రకాలైన విధానాలు వచ్చేసాయి. కార్పొరేట్ పరిచర్య కూడా వచ్చేసింది, కార్పొరేట్ భక్తి కూడా వచ్చేసింది. ఆ కార్పొరేట్ భక్తి, కార్పొరేట్ ఉజ్జీవంలో ఉండడానికి లేదు. ఐపీసీ ఇది ఉజ్జీవములో, పునాదులలోనే, సత్యములోనే ఒక అగ్ని, ఒక అభిషేకం, ఒక ఉజ్జీవం, వాక్యపు పునాదుల మీద కట్టబడిన సమస్త, వాక్యపు పునాదుల మీద కట్టబడిన నాయకత్వం. అక్కడ పెరుగుతున్న నీవు ఒక బలమైన యవనస్తుడివై ఉండాలి. చాలా చూస్తున్నాం ఈ లోకంలో. కార్పొరేట్ వైద్యం అన్నట్టుగా కార్పొరేట్ పరిచర్యలు వచ్చాయి. కంటికి కనబడేది ఏది కూడా సత్యానుసారమైన పరిచర్య కాదు. అటు యవనస్తుడు వేగిరపడిపోకూడదు. నీ కంటికి చాలా అందంగా కనబడవచ్చు, ఎల్ఈడి స్క్రీనులు కనబడవచ్చు, మంచి షూటు కనబడవచ్చు, మంచి ఆరాధన, అమ్మో హమ్మిచ్చే ఆరాధన రావచ్చు, అనేకము రావచ్చు. నేనేమంటా, దానిని తప్పు పట్టట్లా. అందులో నీకు ఏదైనా సత్యము దొరికిందా లేదా? సత్యానుసారమైన సావాసాన్ని ఒకవేళ నువ్వు వదిలి ఆకర్షణకు వెళుతున్నావేమో, అక్కడ బలం ఉందనుకుంటున్నావేమో. నేనేమంటానంటే ఆ బలము కన్నా సత్యములో కట్టబడుతున్న సంఘములు నిర్మించబడడం అది నిజమైన ఉజ్జీవానికి సాదృశ్యమై ఉంటుంది. నీ యవ్వనమును ఎక్కడ కట్టుకోవాలి? క్రీస్తులో కట్టుకోవాలి. నువ్వు ఎక్కడ బలవంతుడవైతావు? వాక్యములో బలవంతుడవైతావు. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక మాట తీయండి, మీకు ఒక మాట చూపిస్తాను. తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ముగించేస్తాను ఒక మాట చెప్పి. అనగా మీరు పరిశుద్ధులగుటయే, అనగా జారత్వమునకు. ఆమేన్. మనం ఏమై ఉండాలట? అది పరిశుద్ధత అనేది వస్త్రములను బట్టో, పాటలను బట్టో, ఆరాధనను బట్టో వచ్చేది కాదు.
పరిశుద్ధత అనేది ప్రభుతో సహవాసము చేస్తే వచ్చేది, వాక్యముతో సహవాసము చేస్తే వచ్చేది, ప్రార్థనతో సహవాసము చేస్తే, కన్నీళ్లతో సహవాసము చేస్తే వచ్చేదే పరిశుద్ధత. ఈ పరిశుద్ధత లేని యవన బిడ్డలు చాలామంది ఉన్నారు. ఒక యవనుడు ఎదగాలి అని అంటే శ్రమ పడితేనో, చదివితేనో, ఇంకా ఏదో చేస్తేనో కాదట. దేవుని చేత నడిపింపబడితే ప్రతి యవ్వనస్తుడు ఈ లోకములోనూ దేవుని ఎదుట బలవంతుడైతాడు. అయ్యగారు, మేము అన్ని పనులు చేస్తున్నామయ్యా, 18 గంటలు ప్రయాసపడుతున్నాను. ఎన్ని గంటలు? 18 గంటలు ప్రయాసపడుతున్నాను అయ్యగారు, కానీ నేను చేసిన దానిలో ఎటువంటి ఫలితం లేదు. జాబులో ఎదుగుదల లేదు, చదువులో ఎదుగుదల లేదు, ధనములో ఎదుగుదల లేదు, కుటుంబంలో ఎదుగుదల లేదు, నా భర్తతో సమాధానం లేదు, నా భార్యతో సమాధానం లేదు, పెళ్లి విషయంలో క్లారిటీ లేదు. ఎంత ప్రయాసపడినా ఏది చేసినా ఉపయోగం లేదయ్యా, ఉపయోగం లేకుంటుంది. నేను అంటాను, 18 గంటలు ప్రయాసపడుతున్నావు, 10 నిమిషాలు దేవుని ఎదుట ప్రార్థన చేయట్లేదు. కనుక శరీరానుసరమైన బలవంతుడివే కావచ్చు, ఆత్మానుసరంగా నువ్వు బలహీనుడవు. ఏ బలహీనుడు, ఏ శరీరీ కూడా దేవుని ఎదుట నిలబడలేడు, ఎదగలేడు, అభివృద్ధి చెందలేడు, ఆశీర్వదించబడలేడు. కనుక దేవుని సంఘముగా, యవన బిడ్డలముగా, యవన కాలంలో ఉంటున్న నీవు ఒక బలవంతుని చేతిలో బాణమైతేనే తప్ప నీ జీవితం ఆయన చేతిలోనికి వెళ్ళదు. నువ్వు బలవంతుడవు కావాలి అంటే అది కేవలం వాక్యము ద్వారానే, ప్రార్థన ద్వారానే, సహవాసము ద్వారానే, ఆరాధన ద్వారానే తప్ప ఈ లోకములో నీకు బలమిచ్చేది ఏది లేదు, ఏది రాదు, ఏది ఉండదు. అది క్రీస్తు మాత్రమే అయి ఉండాలి. ఆ బలవంతుడైన క్రీస్తు ఎదుట నువ్వు నిలబడితే, ఆయన చేతిలో ఉంటే ఈ మధ్యాహ్నం నిన్ను బలవంతుని చేస్తాడు. అట్టి బలము కలిగి క్రీస్తు యొక్క మహాశక్తిని పొందుకొని ఈ లోకములో సాతానును ఎదిరించి నిత్య రాజ్యములో ఆయనతో కలిసి మనమందరం ఉందుముగాక. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి ఆయన రాజ్యములో మనందరినీ జ్ఞాపకము చేసుకొనుగాక. ఇటు అవకాశము కలిగించిన దైవజనులకు, అలాగనే PYP కమిటీకి అందరికీ ప్రేమపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. దయచేసి అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ దైవజనులకు వందనాలు తెలియజేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో యవన